మార్కెట్ మళ్ళీ ఒక్కసారి కుదేలవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం గ్లోబల్ ఆయిల్ ట్రేడింగ్ ని మరోసారి కుదిపేసింది. రష్యా ప్రధాన చమురు సంస్థలపై అమెరికా ప్రభుత్వం కఠిన ఆర్థిక ఆంక్షలు విధించింది. దీని ప్రభావం కేవలం రష్యా మీదే కాకుండా ఆ చమురు కొనుగోలు చేసే భారతదేశం, చైనా, మధ్యప్రాచ్యం, యూరోప్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా పడబోతోంది. రష్యా ప్రధాన చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ రష్యాలోని 2 అతిపెద్ద చమురు కంపెనీలు రాస్నెఫ్ట్, లుకాయిల్ పై ప్రధానంగా దృష్టి పెట్టారు. రాస్నెఫ్ట్ రష్యాలోని అతిపెద్ద చమురు సంస్థ. ఇది రష్యా చమురు ఎగుమతులలో సగం భాగాన్ని నిర్వహిస్తుంది. లుకాయిల్ అనే ప్రైవేట్ కంపెనీ. ఇది రష్యా చమురు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఈ రెండు కలిపి రష్యా ఆర్థిక వ్యవస్థకు చమురు ఆదాయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ ఆంక్షలు యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ద్వారా అమలు చేస్తున్నారు. ఇవి ఈ కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చి అమెరికా ఆర్థిక వ్యవస్థతో వ్యవహారాలను నిలిపివేశారు. దీంతో వాటి అంతర్జాతీయ వ్యాపారంపై ప్రభావం పడింది. ట్రంప్ చర్యలు రష్యా యుద్ధానికి నిధులు అందించడాన్ని అడ్డుకోవడానికి, శాంతి చర్చలకు దారితీయడానికి ఉద్దేశించినవని చెప్పారు. ఈ కంపెనీలతో వ్యాపారం చేసే విదేశీ బ్యాంకులు, కంపెనీలపై కూడా ఆంక్షలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ ఆంక్షలు రష్యా చమురు ఎగుమతులను 50% తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రష్యా బడ్జెట్లో చమురు ఆదాయాలు 25% తగ్గేలా చేస్తుంది. దీంతో ముడి చమురు కొనుగోళ్లు జరుపుతున్న వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ముడి చమురును రష్యా నుంచి భారత్, చైనా వంటి దేశాలు డిస్కౌంటెడ్ రేట్లకు కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల రిస్క్ పెరిగింది. దీంతో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామం రష్యా చమురు ఎగుమతులను తగ్గిస్తోంది. ఇది ప్రపంచ చమురు ధరలను 5.7% పెంచింది. బ్రెంట్ క్రూడ్ $64.13కు చేరింది. ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితిని పెంచుతోంది. ఈ కొనుగోళ్లు తగ్గడం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది పుతిన్ను శాంతి చర్చలకు తీసుకువచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ రష్యా ఈ ఆంక్షలను అన్ఫ్రెండ్లీ యాక్ట్గా అభివర్ణించింది. తమ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండదని తెలిపింది. ఈ పరిస్థితి ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే రష్యా చమురు ప్రపంచ డిమాండ్లో 7% భాగాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలో చమురు రవాణా చేసే సూపర్ ట్యాంకర్ల చార్టర్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సూపర్ ట్యాంకర్లు అంటే వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్. ఇవి 2 మిలియన్ బ్యారెళ్ల చమురు మోసుకెళ్లగలవు. ఇవి మధ్యప్రాచ్యం నుంచి చైనాకు చమురు రవాణా చేస్తాయి. మధ్యప్రాచ్యం, చైనా మార్గంలో ఈ ట్యాంకర్లు చార్టర్ రేట్లు ఒక్కరోజే 16% పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పెరుగుదల రష్యా చమురు కొనుగోళ్లు తగ్గడం వల్ల, మధ్యప్రాచ్య చమురు డిమాండ్ పెరగడం, ట్యాంకర్ సప్లై టైట్ అవ్వడం వల్ల వచ్చిందని, ఇది గ్లోబల్ షిప్పింగ్ మార్కెట్లో చాలా ముఖ్యమైన మార్పుగా విశ్లేషకులు చెబుతున్నారు. బాల్టిక్ ఎక్స్చేంజ్ నుంచి విడుదలైన డేటా ప్రకారం ఇది గత 2023 తర్వాత మొదటిసారి ఇంత భారీ పెరుగుదలగా నమోదైంది. డిసెంబర్ కాంట్రాక్టులకు సంబంధించిన రేట్లు కూడా సుమారు 13% పెరిగాయి. మొత్తంగా ఇప్పటికే చమురు మార్కెట్ అనిశ్చితిలో ఉంది. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, మరోవైపు రష్యాపై ఆంక్షలు. ఈ రెండింటి కలయిక ప్రపంచ మార్కెట్కు మరింత ఒత్తిడిని తెస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన దిగుమతి వ్యయం పెరగడం, రూపాయి విలువపై ఒత్తిడి రావడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వారాల్లో చమురు ధరలు ఎటు దిశలో కదులుతాయో, అంతర్జాతీయ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం దానిపైనే ఆధారపడి ఉంది.